వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పాలెపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని అందరూ దానిని గౌరవించాలని తెలియజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పడ చందు ఆవేదన వ్యక్తం చేశారు. మఠం తమ జాతికి చెందిన పీఠమని స్పష్టంగా పేర్కొంటూ దాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని తెలియజేశారు. ఈ విషయంపై రకరకాలుగా జరుగుతున్న ప్రచారాలని ఖండిస్తున్నామని తెలియజేశారు. మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని, అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంలో రాష్ట్ర నాయకులం పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ త్వరలోనే అటువంటి వాటికి చెక్ వేస్తారని పేర్కొన్నారు. అలాగనే కూటమి ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి నిధులు, విధులు, పదవుల్లో న్యాయం చేయాలని కోరారు. నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు చేవూరి రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 560/73 రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు మీ అందరితో పంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి 2021లో మన పూర్వ పీఠాధిపతులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠం కందిమల్లేపల్లి బ్రహ్మంగారి మఠం మనకున్నటువంటి ఆ పీఠాధిపతులుగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు 2021 మేలో శివైక్యం చెందిన తరువాత పీఠాధిపతి నియామకం అనేటటువంటి విషయంలో అక్కడ వచ్చినటువంటి కొన్ని సమస్యలు, ఆయన మొదటి భార్య సంతానం, అలాగే రెండో భార్యగా ఉన్నటువంటి మారుతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంతానం, వీరికి సంబంధించి ఎవరు పీఠాధిపతులుగా కావాలి అనేటటువంటి విషయం గురించి మన ధార్మిక పరిషత్ వారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. వారు మాట్లాడటం జరిగింది. పెద్దలు అందరూ కూడా అనేక రకాలుగా సంఘాల నుంచి కానీ అన్ని మాట్లాడటం జరిగింది. అయితే ఆ కుటుంబంలో ఒక సరైనటువంటి అవగాహన అనేది కుదరకపోవటం వలన వీరు కోర్టును ఆశ్రయించటం, ప్రస్తుతం ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉండటం అనేది మాత్రం వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ అందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా జరగబోతున్నటువంటి విషయం ఫలానా అని చెప్పేసి ఏదైనా సరే జరిగింది అని చెప్పినా మన అందరం కూడా వినేటటువంటి విషయం, ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అనేటటువంటి విషయం. అలాగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త, సంఘ సంస్కర్త, అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారి మఠం. మాకున్నటువంటి పీఠం అదే. కాబట్టి ఆ పీఠాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయంలో తప్పకుండా జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ఉన్నది. అందరూ కూడా ఐకమత్యంగానే ఉన్నారు ఆ విషయంలో. అయితే దీన్ని ఒక కుటుంబ విషయంగా చేసి, ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, ఒక జాతి పరువుకు సంబంధించినటువంటి విషయం, ఒక జాతి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం, అలాగే జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి దీన్ని ఒక కుటుంబ సమస్యగా చేసి, కుటుంబంలో ఏ తగాదాలు వచ్చినాయి, కుటుంబంలో ఏమనుకున్నారు, కుటుంబంలో ఏం చేసుకున్నారు అనేటటువంటి విషయాల గురించి రకరకాలుగా గ్రూపుల్లో ప్రచారాలు చేస్తూ, ఇప్పుడు సోదరులు చెప్పారు, అలాగా ఒక్కొక్కరు విధంగా నచ్చినట్టుగా ఎవరి గ్రూపును వారు సమర్థిస్తూ రకరకాల ప్రచారాలు చేసుకుంటూ గ్రూపుల్లో జాతి యొక్క పరువుని ఏ రకంగా భంగం కలిగిస్తున్నారు అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ విషయాల గురించి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది.